అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆట మొదలు పెట్టిండు సో కేసీఆర్ గారికి కేసీఆర్ వాళ్ళ బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క 5 పేజీల లేఖ రాసింది ఆ లేఖలో ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేసింది పార్టీ కేడర్ దెబ్బతింటుందంటూ పార్టీ కేడర్ని మీరు పట్టించుకుంటలేరు కేడర్తో ఫోటోలు దిగుతలేరు పార్టీ కేడర్ మీ పైన సీరియస్గా ఉన్నది మీరు బీసీ నినాదం గురించి మాట్లాడలేదు ఎస్సీ నినాదం గురించి మాట్లాడలేదు మైనార్టీల గురించి మాట్లాడలేదు మీరు తర్వాత తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకుంటలేరు పార్టీ లీడర్లను పట్టించుకుంటలేరు రాబోతున్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ఏదైతే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్లలో మీరు జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఎవరికి సీట్లు ఇవ్వబోతున్నారు మీరు ఎక్కువ అవినీతి పరులకే సీట్లు ఇస్తూ ఉన్నారు అవినీతి పరులనే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కువగా ప్రోత్సహిస్తలేరు అనేటటువంటి అంశంగా కవితకు ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది ఆ లేఖలో అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేసింది సో కవిత లేఖ పైన కేసీఆర్ కూడా సీరియస్ అయిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ కేసీఆర్ ఓపెన్గా చెప్పిండట కవితను ఉంటే ఉండమని చెప్పండి వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పండి ఆమె ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హైపు పెరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి ఈ టైంలో కవిత కొత్త పంచాయతీ పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు చూడండి కవితక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు కేసీఆర్ చుట్టూ మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నారు కేసీఆర్ను తప్పుదో పట్టిస్తూ ఉన్నారని చెప్పి కవితక్క మాట్లాడేసరికి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు చాలామంది కేసీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు కేటీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు ఒక హస్త్రం లెక్క మారింది వాళ్ళు అంటుర్రు ఫస్ట్ మీ ఇంట్లో పంచాయితీ చక్కగా లేదు మీ ఇంట్లోని చక్కగా చూసుకో తర్వాత మాట్లాడుదూతి మా గురించి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాదాపు 17 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కానివ్వండి వాళ్ళకి ప్రతిపక్ష పార్టీని తిట్టడానికి ప్రతిపక్ష పార్టీని విమర్శించడానికి కొంత వాళ్ళ స్కోప్ లేకపోతుండే ఎందుకంటే కాంగ్రెస్లో అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ వ్యతిరేకతని ప్రతిపక్ష పార్టీలు ఎత్తు చూపుతూ ఉంటే కాంగ్రెస్కి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో కొంత ఫెయిల్ అయిపోయారు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితక్క పెట్టినటువంటి పెంట ఏదైతున్నదో ఈ పెంట వల్ల ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కేసీఆర్ని తిడుతున్నారు కేసీఆర్ నీ పార్టీలోనే చక్కగా లేదు నీ ఇంట్లోనే చక్కగా లేదు నువ్వు మంది గురించి మాట్లాడుతున్నావా నీ ఇంట్లో చక్కగా చూసుకో ఫస్ట్ అని చెప్పి కేసీఆర్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు అయితే కవితక్క ఆమె కొన్ని సంచలనమైనటువంటి స్టేట్మెంట్ లేఖలో రాసింది తర్వాత కవితక్క కేడర్ గురించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి కూడా చెప్పింది కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మాజీలు ఎవరైతున్నారో ప్రజెంట్ ఉన్నటువంటి కాదు మాజీలు ఎవరైతున్నారో ఈ మాజీలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని ఇమీడియట్లీ కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పిండట మాజీ ఎమ్మెల్యేలు తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎంపీలు మాజీ మంత్రులు అందరినీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పిండట ఎర్రబల్లి ఫామ్ హౌస్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక భేటీ కాబోతున్నాడు ఆ భేటీలో ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఇదొకటి స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీ చేయబోయేటటువంటి వ్యక్తులను కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పిండట అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారో సర్పంచ్ ఎన్నికలలో పార్టీకి సంబంధించినటువంటి బీ ఫామ్లు అవసరం లేదు పార్టీ గుర్తులు అవసరం లేదు వాళ్ళకంటే ఒక సపరేట్ గుర్తులు వస్తాయి కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి వాళ్ళను ఎవరెవరైతే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళను కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పిండట ఎర్రబల్లి ఫామ్ హౌస్లో వాళ్ళతో మాట్లాడబోతున్నాడు అనేది ఒక భయంకరమైనటువంటి ఒక చర్చ నడుస్తున్నది తర్వాత కేసీఆర్ ఈ టైంలో ఇది పెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క వాళ్ళ టీము బ్యాక్ ఎండ్ నుండి బీఆర్ఎస్ పార్టీ కేడర్ని డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉన్నారనేది వినబడుతున్నటువంటి చర్చ కవితక్క కొత్త పార్టీ పెట్టబోతా ఉంది ఆ కొత్త పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను లాక్కుందామని చూస్తున్నది అంటే మొత్తం పార్టీ కేడర్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఆలోచనలో కవిత ఉన్నది సో కవిత పార్టీని డిస్టర్బ్ చేసే ఆలోచనలో ఉంది అని కేసీఆర్కి అర్థమైపోయింది కవిత వెనకాల ఎవరున్నారు రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది రేవంత్ రెడ్డి కవిత కలిసి ఆడుతున్నటువంటి ఒక కుట్ర అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ బీఆర్ఎస్ లీడర్లు అందరూ అదే అనుకుంటున్నారట ఎందుకంటే కవిత ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో బాగా తగ్గిపోయింది కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా విమర్శిస్తలేదు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం కూడా మాట్లాడతలేదు కాబట్టి కవిత ఎందుకో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందేమో అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం తర్వాత రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రేవంత్ రెడ్డి బ్యాక్ ఎండ్లో ఉండి కవితక్కతో ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాడు పెట్టియబోతున్నాడు ఒక చర్చ ఉన్నది
లేదు కవిత ఈ టైంలో బీఆర్ఎస్ని విమర్శించడానికి గల కారణం ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క ఉన్నది. మీరు చూడండి, ఎమ్మెల్సీ కవితకు రాసినటువంటి 5 పేజీల లేఖ మొన్న బయటపడ్డది. ఎవరి ఛానల్లో వచ్చింది? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో తెరపైకి వచ్చింది. కవితక్క అమెరికా నుండి హైదరాబాద్కు రావాలంటే, ఇండియాకి రావాలంటే 16 గంటల జర్నీ అట, 16 అవర్స్ జర్నీ. ఈ 16 అవర్స్ జర్నీ కవితక్క ఫ్లైట్లో ఉన్నప్పుడే ఏది ఆ లేఖ బయటకు వచ్చిందట. కవితక్క ఫ్లైట్లో ఉన్నప్పుడే లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ బయటకు వచ్చి మొత్తం రచ్చరచ్చ అవుతుంది, చర్చ నడుస్తున్న తర్వాత కవితక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అప్పుడు ఆ లేఖ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తం వైరల్ అయిన తర్వాత అంటే ఒక చర్చ ఏంటంటే కవితక్కనే కావాలని ఆ లేఖ బయట పెట్టిందేమో, కవితకే కావాలని ఆ లేఖని చర్చకు పెట్టిందేమో అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఎందుకు కవితక్క లేఖను బయట పెట్టే ప్రయత్నం చేసింది అంటే, ఆమె చెప్పింది పాజిటివిటీస్ కొన్ని చెప్పింది, నెగిటివిటీస్ కూడా కొన్ని చెప్పే ప్రయత్నం చేసింది. నెగిటివిటీస్లో ఏం చెప్పింది కవితక్క? కేసీఆర్ గారు మీరు తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకోలేదు, కేసీఆర్ గారు మీరు ఉర్దూలో మాట్లాడలేదు, మైనారిటీకి సంబంధించి వాళ్ళ భాషలో మాట్లాడలేదు, కేసీఆర్ గారు మీరు బీసీ నినాదం గురించి మాట్లాడలేదు, ఎస్సీ నినాదం మాట్లాడలేదు, కేసీఆర్ గారు మీరు అది ఇది అని చెప్పి అనేకమైనటువంటి నెగిటివిటీని కవితక్క ప్రస్తావించే ప్రయత్నం చేసింది. ఇది నెగిటివిటీ కాదు, కవితక్క ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది లేఖలో. మీరు ఇవన్నీ మాట్లాడలేదు కాబట్టి, మీరు ఇవన్నీ చేస్తలేరు కాబట్టి పార్టీ నుండి వెళ్ళిపోతున్నా, మీరు ఇవన్నీ చేయలేకపోతున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళ గురించి పట్టించుకుంటలేరు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు, నాకు బీసీ నినాదం ఇంపార్టెంట్, బీసీల కోసం పోరాటం చేస్తా కాబట్టి నేను ఉండను అనేటటువంటి ఒక సంకేతాన్ని కవిత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. అందుకే కేసీఆర్ లేఖలో నెగిటివిటీస్ అన్ని రాసిందామా, నువ్వు అది ఇది ఇది అని చెప్పి మొత్తం నెగిటివిటీస్, కేడర్ని పట్టించుకుంటలేవు, నీ వాళ్ళు ఇబ్బంది అవుతుర్రు, అవినీతి పరులకి టికెట్లు ఇస్తుర్రు, ఇవన్నీ కూడా కవితక్క ప్రస్తావించే ప్రయత్నం ఎందుకు చేసింది? రేపటి రోజు ప్రెస్ మీట్ పెట్టినా చెప్తుంది, నేను ఇట్లా లేఖలు రాసినందుకు నన్ను తీసేసిరని కూడా అంటది. నేను లేఖలు రాసిందే ఆ పార్టీలో నాకు నచ్చక రాసిన, ఆ లేఖ బయటకు వచ్చింది, బయటకు వచ్చేసిన అని చెప్తుంది. అంటే ఈ లేఖని అస్త్రంగా తీసుకొని, ఈ లెటర్ని ఒక ఆయుధంగా వాడుకొని ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది కేసీఆర్ గమనించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిందట. ఎవరెవరైతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారో, అలాగే ఎవరెవరైతే పార్టీలు మారినటువంటి వ్యక్తులు కూడా, అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో, మండల్ లెవెల్లో పార్టీలు మారినటువంటి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళని కూడా కేసీఆర్ రమ్మని చెప్పిండట, వాళ్ళని కూడా ఇన్వైట్ చేసే ప్రయత్నం చేసిండట. ఎందుకు పోయి ఏం కథ అనేది కూడా చెప్పండి, సరే వాళ్ళు వచ్చేటోళ్ళు వస్తారు, రానోళ్ళు రారు, ఎవరెవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పండి, వాళ్ళందరితో డిస్కస్ చేద్దామని చెప్పి కేసీఆర్ అందరినీ రమ్మని చెప్పిండట. అలాగే ఎమ్మెల్యేలను రమ్మని చెప్పినట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరినీ కూడా కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్తా ఉన్నాడట. వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఎవరైతే కొంతమందితో కేసీఆర్ డిస్కస్ చేసిండు, మాట్లాడిన చర్చ ఉన్నది. అంటే ఎవరెవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేసే వాళ్ళు ఉన్నారో, అలాగే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో, గతంలో గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ పిలిపించి ఒకటే ఒక మాట చెప్తున్నాడట, మీరు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో మారకండి, మనమే అధికారంలోకి రాబోతున్నాం, మన పైన ఎన్ని అజాత శక్తులు కుట్రలు చేసినా మనం భయపడొద్దు, అధికారం మనదే, నెక్స్ట్ మనమే అధికారంలోకి రాబోతున్నాం, మన బీఆర్ఎస్ జెండానే ఎగరబోతున్నది, మీరు ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, మిమ్మల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఆశ చూపించినా కూడా మీరు ఎక్కడ కూడా తలొగ్గొద్దు, ఎక్కడ భయపడొద్దు, మళ్ళీ బీఆర్ఎస్ఏ రాబోతుంది, బీఆర్ఎస్ఏ ఉంటుంది, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి పార్టీకి సంబంధించిన లీడర్లకు ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. ఆ భరోసాలో భాగంగా లీడర్లందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఇంకో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు తెలుసా? ఆ స్ట్రాటజీ ఏంటి తెలుసా? ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో దాదాపు 39 మందిలో ఓ 10 మంది వేయరు, 10 మంది పోతే 11 మంది అనుకుందాం, 10 మంది ప్లస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే దాదాపు ఒక 28 మంది నుండి 27 మంది. ఈ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చాలా క్లియర్ కట్గా చెప్పిండట, మీ నియోజకవర్గాలలో పర్యటన చేయండి, మీ నియోజకవర్గాలలో తిరగండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో తిరుగుతలేరు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాలలో తిరగండి, విత్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియాని వాడుకోండి, మీ నియోజకవర్గాలలో తిరగండి, పిన్ టు పిన్ అన్ని రికార్డు పెట్టండి, సోషల్ మీడియాలో వదలండి, ప్రతిదీ రికార్డు పెట్టండి, సోషల్ మీడియాలో జనాలకు చూపియండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒడ్లు కొంటురా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా పడ్డదా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4000 రూపాయల పెన్షన్ వచ్చిందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు వచ్చినాయా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్ల కరెంట్ వచ్చిందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తులం బంగారం వచ్చిందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ లక్ష్మి చెక్ వచ్చిందా లేదా,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా లేదా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళండి, విత్ సోషల్ మీడియా ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో డిస్కస్ చేయండి, వాళ్ళు మాట్లాడే మాటలు సోషల్ మీడియాకి ఇవ్వండి, వదలండి. అప్పుడు ప్రజలే చూసుకుంటారు కాంగ్రెస్ మంచి చేసిందా లేదా అనేది ప్రజలకే అర్థమవుతుంది. కేసీఆర్ ఇంకో స్ట్రాటజీ ఏం తెలుసా, ఇక్కడ ఏం పడుతుంది, ఓడిపోయిన ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి వచ్చిండు, మా ఊరికి వచ్చిండు, కానీ గెలిచినోడు రాలేదు అనే ఒక పాయింట్ ఆఫ్ వస్తుంది. కేసీఆర్ స్ట్రాటజీ ఎంత అద్భుతంగా ఉందో చూడుర్రి. అందరిని తిరగమన్నాడట. 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ మీ నియోజకవర్గాలలో తిరగండి, ఇమీడియట్గా నియోజకవర్గాలకు వెళ్ళండి, వాళ్ళు తిట్టినా, చీ అన్నా, తూ అన్నా, మంచోడన్నా ఆడనే ఉండుర్రి, అన్నీ భరించుర్రి, మీరు వెళ్ళండి అని చెప్పినాడు. ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుతలేరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతలేరు, కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోని ఈ టైంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లు పోయిరనుకో, ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోయిరనుకో, కొంత బీఆర్ఎస్కి సింపతి వస్తుంది, ఇంకా బీఆర్ఎస్కు సానుభూతి పెరుగుతుంది. ఎట్లా, అరే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి రాలేదు, అట్లీస్ట్ మనం ఓడగొట్టినటువంటి ఎమ్మెల్యే వచ్చి మన కష్టాలు బాధలు పంచుకుంటున్నాడు, మన బాధలు చూస్తున్నాడు, అరే అసలు బీఆర్ఎస్కి ఓటేస్తే అయిపోవు కదా అనే ఒక పాయింట్ ఆఫ్ లోకి జనాలు రావాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ ఈ స్ట్రాటజీ బనుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే అందరినీ, మొత్తం బీఆర్ఎస్ కేడర్ని మొత్తం కూడా నియోజకవర్గాలలో తిప్పే ప్రయత్నం చేస్తున్నాడట. ఇంకో స్ట్రాటజీ ఏం తెలుసా, ఇప్పుడు ఒక 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకుందాం. ఈ 12,000 గ్రామ పంచాయతీలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కేసీఆర్ సుమారు 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను ఇన్ఛార్జ్గా పెడుతున్నాడు. 10 మందిని ఇన్ఛార్జ్గా పెడుతున్నాడు. ఈ ఇన్ఛార్జ్లు ఎట్టి పరిస్థితులలో రాబోతున్నటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు రావాలి, బీఆర్ఎస్కు ఫేవర్గా రావాలన్నట్టు, ఈ బీఆర్ఎస్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తికే ఫేవర్గా రావాలి. ఇంకోటి ఏంది, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరైతున్నారో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కే రావాలి. అట్లని చెప్పి కేసీఆర్ ఏం చేస్తుండో తెలుసా, ఒక్కొక్క మండలానికి కేసీఆర్ సుమారు 50 నుండి 25 మందిని ఇన్ఛార్జ్గా పెడుతున్నాడట. 50 నుండి 25 మందిని ఇన్ఛార్జ్గా పెడుతున్నాడు. కేసీఆర్ దగ్గర మస్తు మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, చేరికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి 20 నుండి 25 మందిని ఇన్ఛార్జ్గా పెడుతుండట మండలానికి, ఒక్కొక్క మండలానికి ఇన్ఛార్జులు. ఆ ఇన్ఛార్జులు మొత్తం ఊళ్ళో తిరగాలి, ప్రచారం చేయాలి, మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ఇక ఇన్ఛార్జులను ఏర్పాటు చేస్తున్నాడు. సేమ్ మునుగోడు స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. మునుగోడులో ప్రతి ఊరికి ప్రతి వార్డుకి ఇన్ఛార్జులను పెట్టి మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకున్నాడు. సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ ఇన్ఛార్జులను పెట్టి కేసీఆర్ రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో, స్థానిక సంస్థ ఎన్నికలలో, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆ 150 సీట్లలో అందరికంటే ఎక్కువ సీట్లు గెలవడానికి కేసీఆర్ ఒక స్ట్రాటజీ అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేలను అయితే మొత్తం తిరగమని చెప్పిండట. నియోజకవర్గాలలో ఉండాలి, తిట్టినా వాడుర్రి, కొట్టినా వాడుర్రి, అల్లనే ఉండుర్రి, కాన్స్టిట్యున్సీలలో ప్రజల దగ్గరనే తిరగాలి. మనం గతంలో ఓడిపోవడానికి కారణం ప్రజల్లో పోలేదు కాబట్టి ఓడిపోయినాం. ఇప్పుడు ప్రజల్లోనే ఉండాలి, ప్రజల్లోనే కనబడాలి. బీఆర్ఎస్ ఓడు వస్తుంది కానీ కాంగ్రెస్ ఓడు వస్తలేడు అని చెప్పి ప్రజలు అనుకోవాలి. అప్పటిదాకా తిరగండి అని చెప్పి కేసీఆర్ ఒక ఆట మొదలుపెట్టే ప్రయత్నం చేసిండు. ఇన్ని రోజులు కేసీఆర్ సైలెన్స్గా ఉన్నాడు. ఇప్పుడు మరి కేసీఆర్కి ఏమనిపించిందో, మరి కవిత రేవంత్ రెడ్డి కలిసి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నా అనుకున్నాడో, లేకపోతే కవిత డ్రామా అనుకున్నాడో, మరి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి కవిత ఏమైనా ప్లాన్ చేస్తున్నా అనుకుంటో ఏమో తెలియదు, కానీ ఒక కొత్త అంశాన్ని కేసీఆర్ తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. ఈ కేసీఆర్ ఆలోచనలు చూసి రేవంత్ రెడ్డి షాక్లో ఉన్నాడు అనేది ఒక చర్చ. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ ఇంటెలిజెన్స్ త్రూ కేసీఆర్ చేసే వ్యవహారాలు అన్నీ తెలుసుకుంటున్నాడు. కేసీఆర్ ఏం చేస్తుండు, ఏం కథ, ఏడికి పోతుండు, ఎవరిని కలుస్తుండు, ఎట్లా అట్లా ఎవరెవరు మాట్లాడుతున్నారు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి షాక్లో ఉన్నాడు కేసీఆర్ చేసే పనులకు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కనుక ఆట మొదలు పెట్టిన ఒక కొత్త ప్లానింగ్లో కేసీఆర్ ఉన్నట్టుగా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అందరినీ, మొత్తం లీడర్లందరినీ కూడా నియోజకవర్గాలకు పరిమితంగా అంటున్నాడు. నియోజకవర్గాలలో పర్యటన చేయండి, తిరగండి, అవసరం అనుకుంటే డబ్బులు లేకపోతే పార్టీ ఫండింగ్ అన్న పెట్టుకుందాం, తిరుగుదాం అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కొంత చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. రేపో ఎల్లుండో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ సమావేశం కాబోతా ఉన్నాడట. ఆల్రెడీ కొంతమంది లీడర్లతో రోజువారీగా డిస్కస్ చేస్తూ ఉన్నాడట. వాళ్ళతో చెప్తా ఉన్నాడట, పార్టీ మారొద్దు, పార్టీలో ఉండండి, ఇబ్బంది పడవద్దు, మనం ఉన్నామనేటటువంటి ఒక ధైర్యం కేసీఆర్ నింపుతా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్న అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.